హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకో తెలుసా? ఇవాళ ఒక స్పెషల్ డే. అదేంటో మీకు కూడా తెలుసు కదండి. అదేనండి, మన తెలుగు వాళ్ళ సంవత్సరాది. అంటే మనకి కొత్త సంవత్సరం అనమాట. ఈ కొత్త సంవత్సరం పేరేంటో తెలుసా అండి? ది క్రోధీనామ సంవత్సరం. ఈ క్రోధీనామ సంవత్సరము యాక్చువల్గా ఏంటంటే మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి కదండి. 60 సంవత్సరాల్లో ఇది 38వ సంవత్సరం అంట అండి. క్రోధీనామ సంవత్సరం. ఏమండోయ్, క్రోధీనామ సంవత్సరంలోనే కనపడుతుంది కదా క్రోధం. ఏమండి, అందరికీ కోపాలు ఎక్కువేనండి. ఈ కోపాలతోటి మనం బీపీలు షుగర్లు తెచ్చుకొని అనారోగ్యం పాలవ్వకుండా ఉండాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి మనం కంట్రోల్ చేసుకుంటూ మన కోపాన్ని తగ్గించుకుంటూ చాలా హ్యాపీగా ప్రశాంతంగా గడపాలి. సరేనా అండి? ఎందుకంటే నేను ఈ కొత్త సంవత్సరం డిసైడ్ అయ్యానమాట. అన్నీ కంట్రోల్ చేసుకొని కోపతాపాలు లేకుండా ప్రశాంతంగా ఉందా అని డిసైడ్ అయ్యాను. అందుకోసం మీకు కూడా చెప్తున్నాను అనమాట. సరే, ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తే ఇవాళ ఉగాది రోజున స్పెషల్ ఏంటో తెలుసు కదా, ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో అందరికీ తెలుసు. కానీ ఇది నేను కొంతమందిని అడిగానండి. అందరూ రకరకాలుగా చేస్తున్నారు ఉగాది పచ్చడి. కాకపోతే షడ్రుచులు అని చెప్పేసి అవి మాత్రం వేస్తున్నారు. ఇంకా దాన్ని డిఫరెంట్ స్టైల్లో అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు. కాకపోతే నేను కొంతమందిని అంటే అడిగాను. నేను నా పద్ధతి నేను చేస్తాను, కానీ కొంతమందిని అడిగితే ఎలా చెయ్యాలి ఏంటి అంటే వాళ్ళు ఒక పద్ధతి చెప్పారు. ఆ పద్ధతి ఏంటనేది నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను అనమాట. సరేనా? ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉగాది పచ్చడికి మనం తయారు చేయడానికి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ వేప పువ్వు తీసుకున్నానండి. ఈ వేప పువ్వు కూడా ఏంటంటే వేపాకుల్లో ఇదిలో అంతా మొత్తం అంతా తీసేసి దాన్ని బాగా నలిపేసి దాని పువ్వు మాత్రం తీసి పెట్టుకున్నాను. కారం కోసం మిరియాలు. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు కాలంలో పచ్చిమిరపకాయలు అవన్నీ లేవు కదండి. సో ఎక్కువగా ఏంటంటే మిరియాలు వాడేవాళ్ళంట కారం కోసం. అందుకోసం మిరియాలు, కొంచెం ఉప్పు. నేను పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి కొంచెం ఉప్పు. ఇదిగో తీపి కోసం బెల్లం అండి. అలాగే మనకి ముఖ్యమైనది మామిడికాయ అనమాట. ఈ మామిడికాయ ప్లస్ దీనికి కొంచెం ఒక ముద్ద అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను, దాన్ని నానబెట్టాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. యాక్చువల్గా ఇంకొక విషయం అండి, మామిడికాయ అనేది ఇంత పెద్ద మామిడికాయ ఇలాంటి వాడరంట. ఈ పిందెలు దొరుకుతాయి చూడండి, ఆ పిందెలు తీసుకొచ్చి కనుక ఆ ముక్కలు అందులో వేస్తే దానికి కొంచెం వగరు ఉంటుంది కాబట్టి ఆ వగరుతోటి పచ్చడి బాగా వస్తుందని చెప్తారు. కాకపోతే నాకు పిందెలు దొరకలేదు కాబట్టి నేను ఈ మామిడికాయనే వాడుతున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. సరేనా? ఏమండి, ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చడి తయారు చేయడానికి ముందు ఒక కొత్త గిన్నెని తీసుకొస్తామండి ఈ రోజున. ఎందుకంటే అంటే కొత్త సంవత్సరాది కాబట్టి సంవత్సరంలో మనం మొదటిసారిగా కొత్త దాంట్లో అన్నీ తయారు చేయాలి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ అనేది ఉంది. అందుకోసం అని చెప్పి కొత్త గిన్నె ఒకటి తీసుకున్నాం. దానికి అంటే మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా పచ్చడి చేసిన తర్వాత, అందుకోసం అని చెప్పి దానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేశానండి గిన్నెని నేను. ఇదిగోండి, ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇక్కడ ఇదిగోండి, చింతపండు నానబెట్టుకున్నాను చెప్పాను కదా. ఇగో దాన్ని నేను రసం చేశానండి. రసాన్ని చింతపండు రసం పిండి ఇందులో వేసాను. నెక్స్ట్ ఇదిగోండి వేప పువ్వు వేస్తున్నాను. ఎందుకంటే చేదుకి ప్రతీక ఉండేది. సో ఇక్కడ ఏం చేశానంటే మిరియాలు తీసుకున్నానండి. మిరియాలు తీసుకున్నానని చెప్పే కదా, ఈ మిరియాల్ని నేను దీంట్లో వేసి ఇగో ఇలా కచ్చాపచ్చగా దాన్ని చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఇందులో వేసుకున్నాను అంతే. ఒక చిటికెడు అంటే చిటికెడు శాస్త్రం కోసం ఉప్పు వేసానండి. ఇదిగోండి తరిగి పెట్టుకున్నాను కదా ఈ బెల్లం ఇందులో వేస్తున్నాను. ఇది ఒక్కసారి కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం బాగా కరగాలి. ఇప్పుడు ఫైనల్గా
ఇదిగోండి మామిడికాయ ముక్కలు తరుక్కున్నాను. ఆ మామిడికాయల ముక్కలు వేసేస్తున్నాను. ఇదిగోండి ఫైనల్గా మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇవేనంటండి, ఇంతకు మించి ఇంకేవి వెయ్యకూడదంట. యాక్చువల్గా ఏంటంటే నేనేం చేసేదానంటే ఇంతకుముందు ప్రతి సంవత్సరం కూడా ఇవన్నిటితో కాకుండా వీటితో పాటు ఏంటంటే అరటిపండు, అలాగే కొబ్బరి ముక్కలు, వీలైతే అప్పుడప్పుడు కొంచెం కొంచెం చిన్న ఇదిలో చెరుగడలు అలాంటివన్నీ కూడా వేసేదాన్ని. ఏంటి మా ఆయన ఏదో చెప్తున్నానండి, ఏంటి పచ్చిమిరపకాయలు. యాక్చువల్గా ఏంటంటే కారము ఇవన్నీ ఏంటది మిరియాల బదులు పచ్చిమిరపకాయలు వేసేవాళ్ళం అనమాట. అయితే చెప్పాను కదా నేను కొంతమందిని కనుక్కున్నానని, వాళ్ళు అచ్చంగా ఇలా చెయ్యాలి అని చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి నేను ఇలా తయారు చేశాను. యాక్చువల్గా ఏంటంటే నేను కొంచెం ఈ పచ్చడి ఎక్కువ తయారు చేస్తాను. ఎందుకంటే మా పిల్లలు ఏంటంటే తయారు చేసి ఫస్ట్ ఏంటంటే దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టేసిన తర్వాత ప్రసాదంగా కొంచెం కొంచెంగా తీసుకుంటారు. అది పక్కన పెట్టేస్తే సాయంత్రం వరకు కూడా అప్పుడు కొంచెం గ్లాస్లో వేసుకున్న కప్పులో వేసుకున్న తినేస్తూ ఉంటారనమాట మా పిల్లలిద్దరూ కూడా. సో అందుకోసం అని చెప్పి నేను కొంచెం అవన్నీ వేసేసి ఎక్కువగా తయారు చేస్తాను. ఈసారి ఏంటంటే సరే అదే డిఫరెంట్గా చేద్దామని చెప్పి అనుకొని అందరూ చెప్పింది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ రకంగా చేశాను అనమాట. ఎందుకంటే మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఏం లేదు, ఈ బెల్లం కరిగిపోతే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే. అయినా కరుగుతూ ఉంటుంది. ఇదిగోండి రుచికరమైన క్రోధీనామ సంవత్సర ఉగాది పచ్చడి. బాగుంది కదా? ఏమండి పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని దేవుడి దగ్గర పెట్టి నైవేద్యంగా పెట్టి అప్పుడు ప్రసాదంగా మనం స్వీకరించాలి. అయితే నేను ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని దేవుడి దగ్గర పెడతానండి, సరేనా? నా వీడియోస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. ఏమండి మళ్ళీ అందరికీ మరోసారి క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ పద్మా జయంతి.